జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? నిన్న కూడా సేమ్, నిన్న నైట్ కూడా ఎలాంటి కలర్ రాలేదు. సో మనం ఇవాళ ఒక టాపిక్ కాదు కానీ ఒక స్టోరీ చెప్పుకుందాం. మంచి కథ. కథలోకి వెళ్తే అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రాజు. ఆ రాజు చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. సో ఏం చేసేవాడంటే ప్రతిరోజు బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకు అన్నదానం చేసేవాడు. అన్నదానం చేసేవాడు బ్రాహ్మణులకు. సో అలా చేస్తూ ఉండగా చాలా మంచి పేరు వచ్చింది. చాలామందికి ప్రతిరోజు చేసేవాడు. అది ఒక గుడ్ థింగ్ అన్నమాట. సో పుణ్యం కోసం అని అనుకోండి, అందుకని చేసేవాడు. సో చాలామంది చాలా గొప్పగా మాట్లాడుకున్నారు ఆ రాజు గురించి. కానీ ఒకరోజు ఏం జరిగింది, అయితే ఆ రోజు కూడా రోజులాగానే బ్రాహ్మణుల కోసమని వంటలు చేసేవారు. వంట చేస్తున్నప్పుడు ఒక అడవిలో ఒక గ్రద్ద, ఒక ఈగల్ అదేం చేస్తుంది, అది దానికి కూడా ఆకలి అవుతుంది. అందుకని ఒక పాముని వెంటాడి తీసుకెళ్తుంది, లేపి తీసుకెళ్తుంది, ఎత్తుకెళ్తుంది. సో పాము దాన్ని కాటేద్దామని ట్రై చేస్తుంది. అలా ట్రై చేస్తూ ఉండగా దాని విషం కింద పడుతుంది. ఇప్పుడు అవి రెండు పైన వెళ్తున్నాయి. దాని కాళ్ళలో పాము ఉంది. అది పామేమో ఈగల్ని కొట్టాలని చూస్తుంది. అలా చూస్తున్నప్పుడు ఆ కూరల నుంచి విషం వచ్చి కిందకు వచ్చి ఈ ఈగల్ అనేది రాజు అన్నదానం చేసే ప్లేస్ నుంచి వెళ్తుంది. సో ఆ వంట వాళ్ళకి ఏం తెలుసు, పైనుంచి విషం వచ్చి 2 చుక్కలు విషం వచ్చి ఆ వంట పాత్రలో పడుతుంది, సాంబార్లో. సో నార్మల్గా అందరూ ఏమనుకుంటారు, పొగలు వస్తాయి కదా, పొగలో కనిపించదు ఆ విషం డ్రాప్స్ అనేవి. సాంబార్ నుంచి సెగలు వస్తాయి కదా, ఆ సెగలో కనిపించదు. సో నార్మల్గా వంట చేస్తాడు, వండుతాడు, అయిపోతుంది. పూర్తయ్యాక మూత పెట్టి క్లోజ్ చేస్తారు. సో వంట వాళ్ళు చూడలేదు. తర్వాత బ్రాహ్మణులు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని భోజనానికి కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అంతా వడ్డిస్తారు. లాస్ట్కి సాంబార్ కూడా వడ్డిస్తారు. సాంబార్ వడ్డించిన తర్వాత అందరూ తింటారు. అందరూ తిన్న తర్వాత అందరూ మరణిస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఏదో జరిగింది తప్పు అని. తర్వాత రాజు వంట వాళ్ళని పిలుస్తాడు. వంట వాళ్ళు ఏం చేయలేదు, బ్రాహ్మణులు ఏమో చనిపోయారు. సో రాజుకి ఏమర్థం కాదు. అది అలా ఉండగా ఇప్పుడు సో వంట వాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఎవరైనా కక్ష కట్టి బ్రాహ్మణులను చంపారా, ఒకరి కోసం మొత్తం అందరు బ్రాహ్మణులు చంపారా అంటే ఎవరు కక్ష కట్టి చంపినట్టు రాజు సభలో నిర్ధారణ కాలేదు. సో వీరంతా చనిపోయారు, ఎవరికి ఏం తెలియదు. అలాంటి టైంలో ఎందుకు చనిపోయారు నిర్ధారణ కాలేదు కాబట్టి యథావిధిగా ఆయన బ్రాహ్మణులకి అన్నదానం చేస్తూ వస్తారు. కొందరు వెళ్తారు, కొందరు వెళ్ళరు, అలా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు కొన్ని ఊర్ల వారు వెళ్తారు, కొన్ని ఊర్ల వారు వెళ్ళరు, అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు 2 పేద బ్రాహ్మణ బాటసారులు వస్తారు ఈ ఊరికి. వచ్చి వాళ్ళకు చాలా ఆకలి, దాహం వేస్తుంది. ఆ పేద బ్రాహ్మణులు ఒక ముసలమ్మ పేద ముసలమ్మ అంటే నార్మల్ ముసలమ్మ,
ముసలమ్మ ఉంటుంది, రోడ్డుపై కూర్చొని ఉంటుంది ఒక చెట్టు కింద. సో వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్న ముసలమ్మని అడుగుతారు, అమ్మాయి ఇక్కడ ఎవరైనా అన్నదానం చేసేవారు ఉన్నారా, మాకు చాలా ఆకలిగా ఉంది అని అంటారు. అని అంటే ఉన్నారు, చేస్తారు కూడా, ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కానీ ఒకరోజు మాత్రం బ్రాహ్మణులందరూ చనిపోయారు, ఎందుకంటే రాజు విషం పెట్టి బ్రాహ్మణులను చంపేశాడు అని ఆ ముసలమ్మ చెప్తుంది. ఆ ముసలమ్మ ఇలా చెప్తుంది. సో ఇలా చెప్పేసరికి వాళ్ళకు భయం వేస్తుంది. సో వాళ్ళు తినరు, నీరు కూడా తాగరు. ఆ ఊరిలో నీరు తాగరు, ఆ ఊరిలో అన్నము తినరు. సో అలా వెళ్తుండగా వాళ్ళకి ఆకలి దాహంతో వాళ్ళు చనిపోతారు. సో ఇప్పుడు చిత్రగుప్త ఎంట్రీ వస్తుంది. ఇక్కడ చిత్రగుప్త వచ్చి ఈ సిచ్యువేషన్ అంతా చూసి రాజు యథావిధిగా పుణ్యకర్మలు కంటిన్యూ చేస్తున్నాడు, బ్రాహ్మణులకు అన్నదానం చేస్తున్నాడు. ఇందులో రాజు తప్పు ఎలాంటిది లేదు, రాజు విషం కలపలేదు. పాము తప్ప కాదు, వంట వాళ్ళ తప్ప అందామనుకుంటే వంట వాళ్ళు యథావిధిగా అన్నం కూరలు చేస్తున్నారు, వాళ్ళు కలపలేదు, వాళ్ళ తప్ప ఏమీ లేదు. మరి పాము తప్ప అందామనుకుంటే ఆ పాము గ్రద్దని కాటు వేయడానికి దాని కూరల్ని ఇలా అంది, అంతేకాని ఇక్కడ కింద పడాలని బ్రాహ్మణులు చచ్చిపోవాలని మాత్రం అనలేదు. సో దాని తప్పు ఏమీ లేదు, దాని ఆహారాన్ని అది పట్టుకెళ్తుంది. సో దాని తప్పు కూడా లేదు. అలా ఉన్నప్పుడు చిత్రగుప్తునికి అర్థం కాదు. సో ఈ సిచ్యువేషన్లో బ్రాహ్మణులు అంతమంది చనిపోయారు, బ్రాహ్మణ హత్య చాలా పాపం. సో ఈ పాపాన్ని ఎవరికి వేయాలో చిత్రగుప్తకే అర్థం కాదు, అంతటి చిత్రగుప్తకే అర్థం కాదు. సో ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా జరిగింది, ఏం చేయమంటారు, పాపాన్ని ఎవరి ఖాతాలో జమ చేయమంటారు అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు మంచిగా బాగా ఆలోచించి అక్కడ కూర్చున్న ముసలమ్మ ఉంది కదా, అమ్మలక్క, మన భాషలో అమ్మలక్క, ఈ అమ్మలక్కలకి ఏం పని ఉండదు కదా. సో అలా ఇలాంటి విషయాలన్నీ ఇలాంటి పుకార్లుగా పాడి వాళ్ళ టాలెంట్ అంతా వాడి, వాళ్ళ తెలివి కూడా వాడి దాంట్లో యాడ్ చేసి ఆ విషయాన్ని పెద్దది చేసి చూపిస్తుంటారు. సో ఆ ఇద్దరు బ్రాహ్మణులు చనిపోవడానికి కారణం ముసలమ్మని. సో ఆ ముసలమ్మ ఖాతాలో దీనితో పాటు బ్రాహ్మణులందరూ చనిపోవడానికి వచ్చిన పాపాన్ని కూడా ఈ ముసలమ్మ ఖాతాలో వెయ్యి అని చెప్తాడు. ఇలా ఉంటుంది. సో ఒకరి గురించి మనం ఏదైనా మాట్లాడాలనుకుంటే, ఒకరి గురించి మనం ఏది మాట్లాడినా, ఒకరి గురించి మనం తప్పుగా మాట్లాడినా, ఒకరి గురించి మనం నిందించి మాట్లాడినా, ఒకరి గురించి మనం కోపంగా మాట్లాడినా, వీటన్నిటి వల్ల మన అకౌంట్లో పాపం జమ అవుతుంది. మన అకౌంట్లో పాపం ఖచ్చితంగా జమ అవుతుంది. సో నేను అనేది ఏమిటంటే, ఎవరు ఏం చేసినా, అవును వాళ్ళు చాలా పెద్ద తప్పే చేశారు, మన పట్ల చాలా పెద్ద తప్పే చేశారు, అది నువ్వు చూసుకొని వాళ్ళపై కక్ష సాధించాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఒకటే, వాళ్ళ కర్మకే వదిలేస్తే వాళ్ళని నువ్వు ఎక్స్పెక్ట్ చేయనంత భయంకరమైన శిక్ష పడుతుంది. ఇంతే. అరుణాచల శివ.